గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈ రోజు నుంచి ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. వీడియో లేట్ అయింది. నేను నైట్ వీడియో చేద్దామని అంతా రెడీ అయ్యాను, బట్ హ్యాడ్ సివియర్ కోల్డ్, కుడ్ నాట్ డూ ఇట్. ట్యాబ్లెట్ వేసుకుని హాయిగా పడుకున్నాను. మార్నింగ్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సో వీడియో కొద్ది గంటలో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో ఇప్పుడు లేట్గా చేస్తున్నాను. సో ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ మరొక సంగతి, మన మ్యూజిక్ ఛానల్ ఉంది కదా, ఓ పాట కదా, దాంట్లో కొత్త సాంగ్తో కొత్త వీడియో చేశాను నేను. ఈసారి ఇంతవరకు కొంచెం పాత పాటలు చేశాను. ఈసారి ఒక కొత్త పాట, అంటే మరీ కొత్తది కాదు, బట్ కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తో వచ్చిన సినిమా. సో అది కూడా చూసేయండి. బహుశా మీరు కనెక్ట్ అవుతారేమో, ఎందుకంటే మన ఛానల్ చూసేది ఎక్కువ జెన్జీ అండ్ యూత్ కదా. సో ఈసారి కొత్త పాట చేశాను. ఆ పాట కూడా బాగుంటుంది. పాటకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పాట ఏంటో నేను చెప్పను, మీరే చూడండి. ఛానల్ ఓ పాట కదా. మీకు ఆ డిస్క్రిప్షన్, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ తాలూకు లింక్ ఇస్తాను. కొంతమంది అడుగుతున్నారు ఛానల్ పేరేంటి, లింక్ ఏంటి అడుగుతాను. నేను ప్రతిసారి కూడా రెగ్యులర్గా మన ప్రతి వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో ఓ పాట కథ సంబంధించిన లింక్ మన ఉంది అది. సో మీరు మన ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ కూడా, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ టైం నేను అడిగినప్పుడు ఒకేసారి 500 మంది 2 రోజులు తేడాలు. నేను మనం కూడా చెక్ చేశాను. మోర్ దెన్ 500 పీపుల్ హ్యావ్ సబ్స్క్రైబ్. ఒకరోజు 300 చేశారు, ఒకరోజు ఆల్మోస్ట్ 250, 270 చేశారు. సో మన ఛానల్ కూడా 2 lakhs ద ల్యాండ్ మార్క్, మరొక మైల్ స్టోన్ కదా, అది మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వస్తుంది. కాబట్టి మన ఛానల్ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ కూడా చేయండి. హైప్ బటన్, మీరు కామెంట్ సెక్షన్ ఇట్లా స్వైప్ చేస్తే హైప్ అనేది కూడా వస్తుంది అట, నాకు కొత్తగా తెలిసింది. ఆ హైప్ కూడా చేస్తే ఏంటంటే మన ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మంది రికమెండ్ చేస్తారు. యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఉంటుందంట కదా, ఎక్కువ మంది రికమెండ్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాచ్ గురించి వెళ్ళిపోదాం. సో వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ ది వరల్డ్ ఛాంపియన్. టెస్ట్ క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్కి అగేన్స్ట్గా మనం ఆడబోతున్నాం. మీరు అనొచ్చు, వరల్డ్ ఛాంపియన్ అయితే ఏంటి, మన ఇండియాలో మా గడ్డ మీద వస్తే మేము పుల్లో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అది పాత సంగతి కదా, పాత సంగతి. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ నౌ. ఒకప్పుడు అలా ఉండేది, ర్యాంక్ టర్నర్స్ చేసిన వాళ్ళు. అప్పుడు మన వాళ్ళు స్పిన్ బాగా ఆడేవారు, వాళ్ళు స్పిన్ సరిగా ఆడలేకపోయారు. అది పాత సంగతి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్పిన్ బాగా ఆడుతారు, మనం సరిగ్గా స్పిన్ బాగా ఆడట్లేదు, మనం ర్యాంక్ టర్నర్స్ చేయట్లేదు. ఎందుకంటే మన మీద మనకే నమ్మకం లేదు. సో మన అడ్వాంటేజ్ మనం వాడుకోవట్లేదు. మనకు మంచి స్పిన్నర్స్ ఉన్నారు, కానీ మనం టర్నింగ్ పిచ్లు చేస్తే అవి మనకే బెడిసి కొడుతున్నాయి. సో అందుకని ఈసారి కూడా క్లియర్గా మనకి తెలుస్తుందండి. ఈడెన్ గార్డెన్స్ పిచ్ కూడా కోల్కతాలో మీకు ర్యాంక్ టర్నర్ ఏం కాదు, బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండేట్టుగా ఉంది. అలాంటి నేపథ్యంలో యూ కెనాట్ బి షూర్ ఆఫ్ విన్నింగ్. గతంలో కాదు, సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు వాళ్ళ లైనప్ చూస్తే నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మీకు మార్క్రమ్, ర్యాండ్రీ కల్టన్ ఓపెన్ చేస్తున్నారు, తర్వాత డీజోర్జీ అని ఉన్నాడు, ప్రెస్టన్ స్టబ్స్ ఉన్నాడు, వాళ్ళ బౌమా ఈ ఫార్మాట్లో ఇస్ వెరీ గుడ్. సో వాళ్ళకి బ్రహ్మాండమైన వాళ్ళ వికెట్ కీపర్ వ్యారెన్ కానీ, డెవల్ బ్రవిస్ కూడా టీంలో ప్లేస్ లేని పరిస్థితి. సో అలా మంచి లైనప్ ఉంది వాళ్ళు, బ్రహ్మాండం లైనప్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే రబాడా ఇస్ వరల్డ్ క్లాస్. ఇండియాలో అతని రికార్డ్ అంత గొప్పగా లేదు, అది వేరే విషయం. టెస్ట్ మ్యాచ్లో రబాడా అండ్ మార్క్ యాన్సన్ అండ్ ప్లస్ వాళ్ళ స్పిన్నర్స్ మొన్ననే పాకిస్తాన్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి వచ్చారు. కేశవ్ మహారాజ్ ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అతను తెలుసు కదా, మనం ఎప్పుడు ఇండియాలో బోడంత ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. కేశవ్ మహారాజ్ మొన్న టెస్ట్ మ్యాచ్లు గెలిపించాడు, 7 వికెట్లు తీసాడు ఒక ఇన్నింగ్స్లో పాకిస్తాన్లో. తర్వాత సుబ్రాయన్ కొత్త స్పిన్నర్ ఉన్నాడు, అతను కూడా ఆల్రౌండర్. ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్, ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్, జెన్యున్ ఆల్రౌండర్. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, బౌలింగ్ బాగా చేస్తున్నాడు. సైమన్ హార్మర్ కూడా మంచి వికెట్స్ తీసాడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ దట్ సిరీస్ ఇన్ పాకిస్తాన్. సో ముగ్గురు స్పిన్నర్స్, ఒక హాఫ్ స్పిన్నర్, 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బ్యాట్ వెల్. సో బ్యాటింగ్లో డెప్త్ ఉంది వాళ్ళకి. మార్క్ యాన్సన్ కెన్ బ్యాట్, రబాడా కెన్ బ్యాట్. సో దే ఆర్ ఆల్మోస్ట్ వితౌట్ ఎ టేల్ అండర్స్ లేరు వాళ్ళకి. అలాంటి టీం ఉంది, బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. అండ్ దే కెన్ ఎంబారస్ ఇండియా. సో చాలా డేంజరస్ టీం అది. బ్యాటింగ్ పిచ్ అయినా, బౌలింగ్ పిచ్ అయినా, స్పిన్నర్స్కి అనుకూలించిన, పేస్ బౌలర్స్కి అనుకూలించిన, ఎలాగైనా డేంజర్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సౌత్ ఆఫ్రికా టీం. సో మన హోమ్ టీం, మన అడ్వాంటేజ్. టాస్ కూడా చాలా కీలకం కాబోతుంది, ఎందుకంటే
మనకి వస్తున్న పిచ్ రిపోర్ట్ ఏంటంటే పిచ్ విల్ బీ బ్యాటింగ్ పిచ్, జనరలీ బ్యాటింగ్ పిచ్, బట్ డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉండడం ఏంటంటే పోను పోను ఆ టాప్ సాయిల్ లూజ్ అయిపోయి మీకు ఇట్ స్టార్ట్స్ టేకింగ్ టర్న్, కొద్దిగా బాల్ గ్రిప్ అయ్యి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది పోను పోను. బట్ ఫస్ట్ 1-2 days బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు విన్ ద టాస్. 4th innings ఆడడం కొంచెం కష్టం అవుతుంది. సో ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉండదు. ఎలాంటి గ్రాస్ లేదండి పిచ్ పైన, ఎలాంటి గ్రాస్ ఉండదు. ఎందుకంటే రబాడాకి యాన్సన్కి గ్రాస్ ఇచ్చే అవకాశం లేదు. సో గ్రాస్ ఉండదు పిచ్ పైన, అంటే ఫాస్ట్ బౌలర్కి అంత హెల్ప్ ఉండదు. అండ్ స్పిన్నర్స్ కూడా ఇమీడియట్గా ఉండదు. సో టాస్ గెలవడం మరి శుభ్మన్ గిల్ ఇంతవరకు 8 టెస్ట్ మ్యాచ్లను ఆడితే ఒక్కటే టాస్ గెలిచాడు. వాళ్ళకు కూడా టాస్ ప్రాబ్లం ఉంది. లాస్ట్ టైం వెన్ దే ప్లేడ్ ఇన్ ఇండియా, ఐ డిడ్ కామెంటరీ ఫర్ దట్. టాస్ టైంలో కూడా నేను ఉన్నాను. అప్పుడు కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ టాస్లో వరుసగా ఓడిపోతుందని చెప్పి వైస్ కెప్టెన్ బహుమాని వెంట తెచ్చుకుని టాస్కి అతని చేత టాస్ కాల్ చేయించాడు. అప్పుడు కూడా టాస్ ఓడిపోయాడు. సో వాళ్ళకి టాస్ ప్రాబ్లం, మనకి కెప్టెన్ ఎవరైనా టాస్ ప్రాబ్లం ఉంది కదా. సూర్యకుమార్ మొన్న 5 మ్యాచ్ల T20 సిరీస్లో ఒక టాస్ గెలిచాడు, 4 ఓడిపోయాడు. మనం సిరీస్ గెలిచాం, లక్కీ కాదు, వేరే సంగతి. బట్ శుభ్మన్ గిల్ కూడా ఇంతవరకు ఒక టాస్ గెలిచినట్టున్నాడు తన కెప్టెన్ బ్రీఫ్ కెరియర్ యాజ్ కెప్టెన్. సో టాస్ గెలవడం కూడా ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు బీ అట్ అవర్ బెస్ట్. సో ఇండియా కూడా ఏంటంటే ఈ ప్రాబ్లం ఉందని చెప్పి బ్యాటింగ్ని స్ట్రెంథన్ చేస్తున్నారు. ఎక్స్ట్రా బౌలర్ అంటే నితీష్ రెడ్డిని దే హ్యావ్ ఆల్రెడీ రిలీజ్డ్ హిమ్. ఎందుకంటే ఇండియా ఏ తరఫున ఆడడం కోసం నితీష్ రెడ్డిని రిలీజ్ చేశారు. సో 11 చాలా క్లియర్గా ఉంది. మన 11 గురించి మనం పెద్దగా స్పెక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన కోచ్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండెస్కటే కూడా ఏం చెప్పాడంటే ధ్రువ్ జురెల్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, అతను ఆడతాడన్నట్టుగా హ్యాస్ గివెన్ క్లియర్ హింట్. సో శుభ్మన్ గిల్ టీమ్ ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. రాహుల్ అండ్ జైస్వాల్ విల్ ఓపెన్, ఫాలోడ్ బై సాయి సుదర్శన్ అండ్ గిల్. అఫ్ కోర్స్ నెంబర్ 5లో ఐ థింక్ రిషబ్ పంత్ స్టేజింగ్ కమ్ బ్యాక్. నెంబర్ 5లో ఆడతారు అక్కడ. అండ్ జడేజా 6, 7లో జురెల్, 8లో వాషింగ్టన్ సుందర్, ఫాలోడ్ బై 3 బౌలర్స్. తర్వాత బౌలర్స్ కుల్దీప్ యాదవ్, బుమ్రా అండ్ సిరాజ్. సో మీకు అక్కడ స్పిన్నర్స్, పేసర్స్, 3 స్పిన్నర్స్, జడేజా, వాషింగ్టన్ అండ్ కుల్దీప్. అండ్ పేసర్స్ 2 మాత్రమే ఉంటారు. థర్డ్ సీమర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఈడెన్ గార్డెన్స్ పిచ్లో రివర్స్ స్వింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఎందుకంటే మీకు ప్లేయింగ్ సర్ఫేస్ అబ్రెసివ్గా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. దానివల్ల బాల్ తొందరగా, అంటే రివర్స్ స్వింగ్ అనుకూలంగా మారుతుంది బాల్. వెన్ ఎవర్ బాల్ హిట్స్ ద గ్రౌండ్ ఇట్స్ గెట్ డ్యామేజ్డ్. అండ్ మీకు ఓవరాల్గా మీకు రివర్స్ స్వింగ్ గెలుచుకోవడమే ఫ్యాక్టర్. రివర్స్ స్వింగే కాకుండా మీకు ఇక్కడ మీకు టీ కంటే ముందు టీ విల్ బీ బిఫోర్ లంచ్ అనేది, అదేంటో నేను కూడా సరిగ్గా ఫాలో కాలేదు. గమ్మత్తుగా ఉంది. లంచ్కి ముందు టీ తీసుకుంటారు, టీ బ్రేక్ విల్ బి అహెడ్ ఆఫ్ లంచ్ అని చెప్తున్నారు. అక్కడ టైమింగ్ తేడా కాబట్టి ఎర్లీగా మీకు మార్నింగ్ టైంలో శుభ్మన్ గిల్ కూడా బిఫోర్ మ్యాచ్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే మార్నింగ్ టైంలో బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్. సో అక్కడ కండిషన్స్ వల్ల మీకు ఫస్ట్ సెషన్లో బాల్ స్వింగ్ అవుతుంది. సో థర్డ్ సీమర్ ఉంటే బాగుండేది. ఇప్పుడు కూడా మరి కుల్దీప్ని ఏమైనా పక్కన పెట్టి థర్డ్ సీమర్ని తీసుకుంటారా అనేది కూడా తెలియదు. కానీ కుల్దీప్ ఈజ్ ఎ వండర్ఫుల్ బౌలర్, వీ నీడ్ హిమ్. కుల్దీప్ ఈజ్ లైక్లీ టు ప్లే 90%. బట్ థర్డ్ సీమర్ని ఏమన్నా తీసుకుంటారా అనేది కండిషన్స్ని బట్టి లాస్ట్లో డిసైడ్ చేస్తాను. బట్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ కుల్దీప్ విల్ ప్లే. బట్ పేస్ బౌలర్స్ కూడా ముఖ్యంగా రివర్స్ స్వింగ్ విత్ ద ఓల్డ్ బాల్ ఈజ్ గోయింగ్ టు బి ఫ్యాక్టర్. బట్ ఇండియా ఇద్దరు పేసర్స్ బుమ్రా అండ్ సిరాజ్తో వెళ్ళే అవకాశం ఉంది. మేము షమీ బాయ్ని కూడా మిస్ అవుతున్నాం. షమీ మీద చాలా క్రిటిసిజం వస్తుంది కదా, అందులో షమీస్ హోమ్ గ్రౌండ్ అది. ఈవెన్ సౌరవ్ గంగూలీ కూడా క్రిటిసైజ్ చేశారు షమీని తీసుకోకూడదు. సో బెంగాల్ క్రౌడ్ నుంచి వ్యతిరేకత షమీ బాయ్ మా టీంలో మాకు చాలా ఎక్కువ మంది అందరూ రెడీగా ఉన్నారు, ఇట్స్ గుడ్ హెడేక్ టు హ్యావ్ అని చెప్పి దానికోసం కవర్ డ్రైవ్ లాంటిది ప్రయత్నం చేశాడు ప్రెస్ మీట్లో శుభ్మన్ గిల్. కానీ డెఫినెట్లీ పీపుల్ విల్ బి యాంగ్రీ బికాజ్ షమీస్ హోమ్ గ్రౌండ్లో షమీ లేకుండా ఆడిస్తున్నారని చెప్పి. షమీ ఇదే పిచ్ మీద, ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఫాస్ట్ బౌలర్స్కి ఎందుకు హెల్ప్ ఉండే ఎందుకంటున్నానంటే ఇక్కడ 2 రంజీ మ్యాచ్లు జరిగాయి రీసెంట్గా. దాంట్లో షమీ హ్యాస్ పిక్డ్ అప్ 15 వికెట్స్ ఇన్ 2 matches, 4 innings కలిపి 15 వికెట్స్ తీశాడు. సో అందుకని ఇక అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కొంచెం ఎంతో కొంత. సో ఇండియా హ్యాస్ ఇస్ టాస్క్ కట్అవుట్. డెఫినెట్గా చాలా చాలా డిఫికల్ట్ టాస్క్. వాళ్ళ స్పిన్నర్స్ మన క్వాలిటీ విషయంలో ఇంక్లూడింగ్ కేశవ్ మహారాజ్ విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, కేశవ్ మహారాజ్ కానీ సుబ్రాయన్, సెవెన్ హార్బర్కి ఇండియాలో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు.
వాళ్ళు క్వాలిటీ విషయంలో చాలా తక్కువ, కానీ మన వాళ్ళు ఎలా ఆడుతున్నారు, స్పిన్ ఎలా ఆడుతున్నారు అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బట్ రిషబ్ పంత్ ప్రెజెన్స్ విల్ బి గ్రేట్ హెల్ప్. రుజురల్ గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. మొన్న ఇండియాలో వరుసగా 2 సెంచరీస్ చేయడం, ఒకటే మ్యాచ్లో 2 సెంచరీలు. అంతకుముందు అతనికి టెస్ట్లో అవకాశం ఇచ్చినప్పుడు వితౌట్ రిషబ్ పంత్ కూడా అతను బ్రహ్మాండంగా ఆడాడు. ఎప్పుడెప్పుడు అవకాశం ఇచ్చినా బాగా. సో అతను ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడడం విత్ సో మచ్ ఆఫ్ టాలెంట్. అక్కడ దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, ఇంకా చాలామంది వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. సో ధ్రుజురల్ అతని ఫామ్ని నాకు నచ్చింది ఏంటంటే, అతను ఇప్పుడున్న కరెంట్ ఫామ్ని మీరు వాడుకుంటారు. ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని మీరు వేరే దేశాల్లో కూడా చూడండి. ఎవరినైనా సడన్గా టీంలో తీసుకొస్తారు. ఆస్ట్రేలియా టీంలో ఏంటంటే షెఫీల్డ్ షీల్డ్లో అతను వరుసగా 2-3 సెంచరీలు తీశాడు. అందుకని ఇమ్మీడియట్లీ సడన్లీ దే పిక్ హిమ్ అండ్ ట్రై టు పుట్ హిమ్ ఇన్ ద టీమ్. సో ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని ఎప్పుడైనా మీరు వాడించుకోవాలి. సో ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ టు హ్యావ్ ధ్రుజురల్ ఇన్ ద టీమ్. సో టీమ్ విషయంలో టీం గురించి మాట్లాడుకున్నాం, పిచ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు, యూ ప్లే యువర్ నార్మల్ క్రికెట్. పరియాలని చెప్పి పెద్ద పరియాల్సిన అవసరం ఏం లేదు. సౌత్ ఆఫ్రికా రికార్డ్ ఇన్ ఇండియా రీసెంట్ టైమ్స్లో గొప్పగా ఏం లేదు. లాస్ట్ 2 టూర్స్లో నాకు తెలిసి 6 టెస్టుల్లో 5 టెస్టులు ఓడిపోయారు. లాస్ట్ టూర్లో అయితే 2019లో అని చెప్పాను కదా, అప్పుడు కామెంటరీ చేశాను నేను. చిత్తుగా ఓడిపోయారు. 2 మ్యాచ్లు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు. ఇంకొక మ్యాచ్లో 230 రన్స్తో ఎంత తేడాతో ఓడిపోయారు. రోహిత్ శర్మ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సిరీస్. ఆ సిరీస్తోనే అతను మళ్ళీ ఓపెనర్గా స్టార్ట్ అయ్యాడు. లాస్ట్ టైం 2019లో ఓపెనర్గా అతనికి అవకాశం ఇచ్చారు. 530 రన్స్ ఎన్నో చేశాడు. రోహిత్ శర్మ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎట్ దట్ టైం. సో ఇండియా వాజ్ ఆల్ ఓవర్ దెమ్ ఇన్ ద లాస్ట్ సిరీస్ వెన్ దే ప్లేడ్ ఇన్ ఇండియా. బట్ ఈ టీమ్ ఎందుకనో సౌత్ ఆఫ్రికా కొద్దిగా రిజర్వనేట్ అవుతుంది అన్ని ఫార్మాట్స్లో. అందులో వరల్డ్ ఛాంపియన్ హోదాలో వస్తున్నారు వాళ్ళు. మరీ అంత నేను ఏదో భయపడట్లేదు, కేర్ఫుల్గా ఉండాలి. ఈజీగా తీసుకుని మన వెస్టిండీస్ని కూడా మీరు ఏం చేశారు? వెస్టిండీస్ మీద కూడా మీరేం బ్రహ్మాండంగా గెలవలేదు. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో 5th డే వరకు వాళ్ళు లాక్కెళ్ళారు, మీకు కొంచెం ఇబ్బంది పెట్టారు. సో వెస్టిండీసే ఇబ్బంది పెట్టినప్పుడు సౌత్ ఆఫ్రికా కెన్ బి ఏ హెడేక్ ఫర్ యూ. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ వాళ్ళ దగ్గర మంచి, ఎందుకంటే వాళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్లే ఐపీఎల్. రబాడా కానీ మార్క్రమ్ కానీ వాళ్ళందరూ చాలామంది ఐపీఎల్ ఆడతారు. కాబట్టి కేశవ్ మహారాజ్ ప్లేడ్ ఫ్యూ మ్యాచెస్ ఆఫ్ ఐపీఎల్. సో వాళ్ళకి ఇండియన్ కండిషన్స్ కొత్త కాదు. మార్క్ ఎన్సన్ కావచ్చు, వాళ్ళ ప్లేయర్స్కి అందరికి కూడా. బౌమా మేబీ మే నాట్ బి ప్లేయింగ్, బట్ హీ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. సో వాళ్ళకి ట్రిస్టన్ స్టఫ్స్ ఇస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. టిజోర్జీ మంచి ఫామ్లో ఉన్నాడు అతను. పాకిస్తాన్లో స్కోర్డ్ లాట్ ఆఫ్ రన్స్. ఇండియా కొత్త అయినా. సో అందుకని ఈ టీం విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఫుల్ పాయింట్స్ రావాలి. ఫుల్ పాయింట్స్ హోమ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఫుల్ పాయింట్స్ కోసం చూస్తారు మన వాళ్ళు. దానికోసం దే విల్ ట్రై టు ప్లే గుడ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. టెస్ట్ మ్యాచ్లో మనం ఇంకా కూడా అండర్ గౌతమ్ గంభీర్ అనండి, అండర్ గిల్ అనండి, ఇంకా మనం ఓకే ఇంగ్లాండ్లో మనం సిరీస్ డ్రా చేసుకున్నాం, కానీ టెస్ట్ మ్యాచ్లో మనం వీఆర్ నాట్ స్టాంపింగ్ అవర్ అథారిటీ అట్. మన అథారిటీని ఇంతవరకు ప్రదర్శించలేదు. కాబట్టి ఇది మంచి అవకాశం మన అథారిటీ చూపించుకోవడానికి. సో ఇండియా హ్యాస్ టు డూ వెల్. లెట్స్ హోప్ దట్ టాస్ గెలిచినా ఓడినా మనం గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం.